హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ చాప్టర్ ఇన్ మై లైఫ్. ఇది ఒక డే వ్లాగ్. సాటర్డే మార్నింగ్, ఇది వీకెండ్ డే. ఆఫీస్ లేదు, సో కాస్త లేట్గా లేచాను. కానీ మా పాపకి స్కూల్ ఉంది. ఇది దసరాకి ముందు లాస్ట్ వర్కింగ్ డే స్కూల్కి. నెక్స్ట్ డే నుంచి దసరా 2 వీక్స్ హాలిడేస్ అనమాట. ఇది నేను వ్లాగ్ చేసి చాలా డేస్ అయింది, కానీ నవరాత్రి లుక్ బుక్స్ అవి పోస్ట్ చేయడం వల్ల ఇది కాస్త డీల్ అయింది పోస్ట్ చేయడానికి. సో ఫైనల్గా అయితే మార్నింగ్ లేగానే బేసిక్ స్టఫ్, జనరల్ స్మాల్ క్లీనింగ్ థింగ్స్ అవి అయిపోయాక సో బెడ్రూమ్ క్లీనింగ్కి వచ్చాను. సో బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తున్నాను. నేను గత ఒక 2 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా యూజ్ చేస్తున్న ప్రోడక్ట్ ఇది లింట్ రోలర్ అనమాట. ఇది నేను ఐకియాలో కొన్నాను. ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది, లైక్ అమెజాన్ అలా. సో చాలా చాలా యూస్ఫుల్, వెరీ ప్రొడక్టివ్ ప్రోడక్ట్ ఇది. నాకు చాలా ప్రొడక్టివ్గా అనిపిస్తుంది ఈ ప్రోడక్ట్. లింట్ రోలర్ అనమాట. ఇది బెడ్ ఆర్ ఎనీవేర్ ఎక్కడైనా సరే మైన్యూట్ పార్టికల్స్, డస్ట్ కనిపించవు, కళ్ళకి కనిపించినంత డస్ట్ ఏదన్నా ఉంటే క్లీనింగ్కి చాలా బెనిఫిట్ అవుతుంది. ఇది యూస్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. రోలర్ ఉంటుంది, దాని మీద కొంచెం స్టిక్కీ గ్లూ ఉంటుంది. దాంతో మనము రోల్ చేస్తే ఏదైనా సన్న డస్ట్ ఉంటే, ఎక్కువగా హెయిర్ మనకు కనిపించకుండా ఉన్న హెయిర్ పార్టికల్స్ అన్నీ దానికి అతుక్కుపోతాయి. తర్వాత పేపర్ తీసేసి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. సో అండ్ ఆ రోలర్స్ కూడా మనకి విడిగా దొరుకుతాయి అన్నమాట. రోలర్కి పైన పేపర్ ఏదైతే ఉందో రోల్, అది కూడా ఈజీగా దొరుకుతుంది అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైస్ కూడా ఉంటుంది. సో ఇది నేను చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేసే, బెడ్ క్లీనింగ్కి యూస్ చేసే ప్రోడక్ట్. నాది ఐటీ జాబ్ అవ్వడం వల్ల ఎక్కువసేపు డెస్క్ దగ్గరే కూర్చొని వర్క్ చేస్తాను. నాకు కొంచెం నెక్ స్ట్రెయిన్ ఉండేదన్నమాట. సో 2 ఇయర్స్ బ్యాక్ నుంచి నేను ఈ పిల్లో యూస్ చేస్తున్నాను, ఆర్థోపెడిక్ పిల్లో. సో ఇది నేను హోమ్ సెంటర్లో తీసుకున్నాను. 2 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా వాడుతున్నాను. నాకు చాలా రిలీఫ్ అనిపించింది. ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందేమో అని చూపిస్తున్నాను. సో ఎస్, సో దిస్ ఈజ్ హౌ ఐ జనరలీ స్టార్ట్ మై డే విత్ బేసిక్ క్లీనింగ్ స్టఫ్. నార్మల్గా అయితే మా పాపకి మండే టు ఫ్రైడేనే స్కూల్, సాటర్డే సండే ఉండదు, హాలిడే అనమాట, వీకెండ్ తనకు కూడా. కానీ ఈ సాటర్డే అయితే తనకు స్కూల్ పెట్టారు, ఫుల్ డే స్కూల్. సో ఏంటి అంటే దసరాకి ముందు సెలబ్రేషన్స్ చేస్తున్నారు. సో తనకి బతుకమ్మ తీసుకొని రమ్మన్నారు. మార్నింగ్ ఇంకా బేసిక్గా చిన్ని బతుకమ్మ అయితే చేసి పంపించాను. ఏదైనా స్కూల్కి రెడీ అవి పంపాలన్నా, ఏదైనా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా నాకు చాలా నచ్చుతుంది. ఓపిక తెచ్చుకొని మరీ చేసి పంపిస్తాను. అదొక మెమరీ తనకి కూడా అండ్ నాకు కూడా. సో ఇలా అయితే చిన్ని బతుకమ్మ తయారు చేసి తనకి స్కూల్కి పంపించాను. అండ్ షీ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ తనకి ట్రెడిషనల్గా రెడీ చేసి పంపించడం అన్నా కూడా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా పాప వాళ్ళ స్కూల్లో లంచ్ ప్రొవైడ్ చేస్తారనమాట. అందుకే నాకు కుకింగ్ లేదు. తనకి రెడీ చేసి బతుకమ్మ ప్రిపేర్ చేసి ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకొని తన స్కూల్కి అయితే పంపించాను. అంటే కంపల్సరీ కాదు, ఐదర్ మనం బాక్స్ పంపించవచ్చు లేదా స్కూల్ ఫుడ్డే ప్రిఫర్ చేయొచ్చు. సో దానికి ఎక్స్ట్రా ఛార్జ్. మేము ఈ ఇయర్ అయితే స్కూల్ ఫుడ్డే ప్రిఫర్ చేసాము. వాళ్ళకు ఒక న్యూట్రిషన్ ఉంటారు, అక్కడే కిచెన్ ఉంటుంది, వాళ్ళు అక్కడే కుక్ చేసి నీట్గా ఇస్తారనమాట. సో ఈ ఇయర్ అయితే తనకి స్కూల్ ఫుడ్ ఆప్ట్ చేసాము. నాకు అలా కొంత టైం సేవ్ అవుతుంది, తనకి కుకింగ్ అది ఉండదు కాబట్టి. వీక్ డేస్కి వీకెండ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది నా షెడ్యూల్లో. సో ఎవ్రీడే ఒకలాగైతే ప్లాన్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. అండ్ ఈరోజు మా పాపకి సపరేట్గా ఇలా రెడీ చేసి పంపడం వల్ల నాకు కొంచెం బ్రేక్ఫాస్ట్ అది లేట్ అయిపోయింది. సో ఫ్రెష్ అయిపోయాక స్నానం అది పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి స్మూదీస్ అనమాట. సో నేను మా హస్బెండ్ చాలా వరకు వీక్లో ఈ స్మూదీయే తీసుకుంటాము. రెగ్యులర్గా సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్, ప్రాపర్గా బ్రేక్ఫాస్ట్ అనేది తక్కువే. సో ఈ స్మూదీ వచ్చేసి నేను ఇంతకుముందు వ్లాగ్స్లో చూపించినట్టు హెయిర్ పౌడర్ అనమాట. హెయిర్ పౌడర్ ఒక 2 స్కూప్స్, దాంతో 1 స్కూప్ ఆఫ్ ప్రోటీన్, తర్వాత సోక్డ్ నట్స్, ఒక బనానా ఆర్ యాపిల్ ఏదైనా ఒక ఫ్రూట్తోని స్మూదీ చేసుకుంటాము. కంప్లీట్ ఒక 200 ml థిక్ స్మూదీ అనమాట. సో ఇది చాలా చాలా ప్రోటీన్ రిచ్ అండ్ చాలాసేపు వరకు ఆకలి అవ్వకుండా ఉంటుంది. నాకైతే ఆల్మోస్ట్ నేను 9:30కి అలా తీసుకుంటే 12:30 వరకు అయితే నాకు ఆకలి వేయదన్నమాట. మార్నింగ్ 8 o'clockకి మా పాప స్కూల్కి వెళ్ళిపోతుంది. డైలీ మా హస్బెండే డ్రాప్ చేస్తారు తనని స్కూల్కి. పిక్ అండ్ డ్రాప్ మా హస్బెండే చేస్తారు తనకి. ఈరోజు మాత్రం దసరా సెలబ్రేషన్స్ ఉన్నాయని
పేరెంట్స్ని కూడా 9:30 వరకు వచ్చేసేయమన్నారు స్కూల్కి. సో ఇది మాత్రం లిమిటెడ్ ఇన్విటేషన్. పిల్లలు ఎవరైతే స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉన్నాయో వాళ్ళ పేరెంట్స్కి ఇన్విటేషన్ వచ్చింది. సో మా పాప వన్ ఆఫ్ ద గ్రూప్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో అందుకే మాకు ఇన్విటేషన్ వచ్చింది. సో 9:30 కల్లా రమ్మన్నారు. సో మీన్ వైల్ తను వెళ్ళిన 1.5 అవర్ మధ్యలో మేము ఫ్రెష్ అయిపోయి స్మూదీ తాగేసి స్కూల్కి అయితే రీచ్ అయిపోయాం. ఎట్లా కోయిన్సిడెంట్ అవుతుంది? మార్నింగ్ నువ్వు చూసినావు నేను వేసుకోవడం, నేను అదే ఇదే వేసుకున్నాం అనుకున్నాను, ఆరెంజ్, నువ్వు కూడా ఆరెంజ్ వేసుకునేసరికి. సో స్కూల్కి అయితే వచ్చేసాము. చాలా వరకు మాకు కోయిన్సిడెంట్గానే మ్యాచింగ్ అవుతాయి డ్రెస్. ఈరోజు అయితే ప్లాన్ చేసుకోలేదు, నిజంగానే కోయిన్సిడెంట్. కొన్నిసార్లు మాత్రం నిజంగా ప్లాన్డ్ కలర్ అవుట్ఫిట్స్ అయితే వేసుకుంటాము. సో ఇది స్కూల్ సెలబ్రేషన్స్. సహాయం చేస్తాను. ధన్యవాదాలు హనుమా. ఈ గ్రూప్ డాన్స్లో అయితే మా పాప ఉంది. నాకు చాలా బాగా అనిపించింది. చిన్న చిన్న పిల్లలతోని ఇలా స్కిట్స్ చేయించడం, ఆ దసరా ఫెస్టివల్ ఇంపార్టెన్స్ చెప్పడం చాలా బాగా అనిపించింది. ఫైనల్గా ట్విస్ట్ ఏంటంటే అక్కడికి వచ్చిన పేరెంట్స్తో కూడా బతుకమ్మ ఆడించారనమాట. ఇదైతే టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. నాకు మాత్రం బతుకమ్మ ఆడడం చాలా చాలా ఇష్టం. ఐ థరోలీ ఎంజాయ్డ్. సో స్కూల్లో చిన్నపిల్లలతో ఇలా స్కిట్స్ వేయించడం, పండగ ఇంపార్టెన్స్ చెప్పడం, వాళ్ళు చాలా బాగా తెలుగులో మాట్లాడుతూ స్కిట్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. చాలా చిన్న పిల్లలు అందరూ కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. వి థరోలీ ఎంజాయ్డ్. నేను ఎక్కువగా క్యాప్చర్ చేయలేకపోయాను, కానీ అక్కడ ఇంకా చిన్నపిల్లలు లైక్ కిండర్ గార్టెన్ పిల్లలతోని 9 మంది అమ్మాయిలతోని అమ్మవారి 9 రూపాలు క్రియేట్ చేశారనమాట. ఎంత ముద్దుగా రెడీ అయ్యారో చాలా బాగా అనిపించింది. సో అక్కడ స్కూల్లో ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా లంచ్ టైం అయిపోయింది. చాలా రోజుల తర్వాత మాకు ఇలా వీకెండ్ దొరికిందనమాట. సరియుకి స్కూల్ ఉండడం వల్ల మేమిద్దరం మాత్రమే అనుకోకుండా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని నియర్ బై రెస్టారెంట్కి అయితే వచ్చాము. అండ్ మీకు అందరికీ తెలిసిందే, నేను వెజిటేరియన్, మా హస్బెండ్ వచ్చేసి నాన్ వెజ్. సో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా కష్టం అవుతుంది. చాలా వరకు బుఫేస్ ప్రిఫర్ చేస్తాము, కానీ ఇలా అలాకాటే వెళ్తే మాత్రం సగం తిని సగం పార్సెల్ ఇంటికి తెచ్చుకోవాల్సిందే. సో ఆ రోజు మాత్రం నేను ఉల్వచారు బిర్యానీ ట్రై చేశాను. చాలా చాలా బాగుండింది. అండ్ ఎస్, నాకు స్వీట్ పాన్ అంటే చాలా ఇష్టం. సో లంచ్ అయ్యాక ఒక స్వీట్ పాన్ తినేసి ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 అయిపోయింది ఆఫ్టర్నూన్. ఇంకొక 1-2 గంటల్లో మా పాప స్కూల్ నుంచి వచ్చేస్తుంది. చాలా టమ్మీ ఫుల్ ఉంది, అయినా సరే ఓపిక తెచ్చుకొని ఈరోజు ఎలా అయినా బాల్కనీ క్లీన్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఒక్క వారం రోజులు బాల్కనీ పట్టించుకోకపోతే ఇలా దీని పరిస్థితి. వారం రోజుల నుంచి చాలా వర్షం, మాకు ఇక్కడ పైపు చాలా పెద్ద కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. సో కంటిన్యూస్గా కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల మా పక్కన సైట్లో ఆ సిమెంట్, డస్ట్, శాండ్ అంతా చాలా డస్ట్ వస్తుంది మా బాల్కనీలోకి. సో ఒక వారం రోజులు నేను అసలు పట్టించుకోకపోతే ఇలా అయిందనమాట. ఇంకా ఈ వారం రోజుల నుంచి చాలా ఎక్కువగా వర్షాలు అండ్ ఎండిపోయిన ఆకులు పడిపోయి ఇలా చాలా చిందరవందరగా ఉంది. ఎలా అయినా సరే టైం తీసుకొని ఈరోజు బాల్కనీ మొత్తం క్లీన్ చేయాలని డిసైడ్ అయ్యాను. సో ఇట్ టుక్ ఆల్మోస్ట్ 1.5 అవర్ ఫర్ మీ టు క్లీన్ దిస్ స్మాల్ బాల్కనీ ఆఫ్ మై హోమ్. మాది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. డైనింగ్ ఏరియాకి బ్యాక్ సైడ్ మాకు బాల్కనీ వచ్చింది, మెయిన్ బాల్కనీ అనమాట. అయితే ఇది మాది 6x5 feet సైజ్ ఉంటుంది బాల్కనీ. దీనికి ఫ్లోరింగ్ ఇలా ఇచ్చారు. ఓకే, కిచెన్ పక్కన ఇంకొక వాష్ ఏరియా వచ్చింది. అది కాకుండా ఇది మెయిన్ బాల్కనీ అనమాట. సో ఫ్లోరింగ్ అయితే ఇలా బ్రౌన్ టైల్స్ ఇచ్చారు, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ వెంటిలేషన్ చాలా వస్తుంది మాకు. బాల్కనీ క్లీనింగ్ ప్రాసెస్ అవ్వకముందే మా పాప స్కూల్ నుంచి వచ్చేసింది. నాకు ఇది చాలా టైం పట్టింది బికాజ్ చాలా డస్ట్ ఉండింది. సిమెంట్
పౌడర్ కనిపించట్లేదు ఈ వీడియోలో క్లియర్గా, కానీ చాలా చాలా దుమ్ము ఉండింది. సో క్లీనింగ్ నాకు చాలా టైం పట్టింది. అయితే ఇది నేను వెస్ట్ సైడ్ ఫ్లాట్ అన్నాను కదా, మాకు ఇటు సైడ్ మొత్తం సన్ రైజ్ వస్తుంది. మార్నింగ్ సన్ రైజ్ వ్యూ చాలా బాగుంటుంది. ఇంకేదన్నా వీడియోలో నేను క్యాప్చర్ చేసి చూపిస్తాను. అండ్ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది, ఫుల్ డే నాకు వెంటిలేషన్ ఉంటుంది. ఈ బాల్కనీలో మేము ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము. అయితే ఈసారి నేను చిన్న ఆర్గనైజర్ యూస్ చేస్తున్నాను. ఇవి నేను మీషోలో కొన్నాను. ఇలా ప్లాంటర్స్కి కింద సపోర్ట్ లాగా ఉంటుంది, చూడడానికి లుక్ బాగుంటుంది. అండ్ నాకు మెయింటెనెన్స్ కూడా ఈజీ అనమాట. కింద నుంచి మనకి క్లీనింగ్, దీని కింద నుంచి క్లీనింగ్ కూడా ఈజీగా అవుతుంది. ప్రతిసారి మొక్కలన్నీ జరిపి క్లీన్ చేయకుండా ఇలా చిన్న ఆర్గనైజర్ పెట్టుకుంటే లుక్ వైజ్ బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది అని ఇవైతే నేను తీసుకున్నాను ఆన్లైన్లో. అమెజాన్లో తీసుకున్న ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, హెల్ప్ అవుతుందేమో చూడండి. అండ్ ఇలా తులసి మొక్కకైతే చాలా సీడ్స్ వచ్చేసాయి. ఇవి నేను ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తాను, కట్ చేస్తాను అనమాట. ఈ విత్తనాలు మళ్ళీ పెడితే మనకి తులసి మొక్క వస్తుంది, కానీ నాకు ప్లేస్ లేదు మొక్కలు పెట్టడానికి, ఇంకా పాట్స్ ఖాళీగా లేవు. సో నేను అవన్నీ క్లీన్ చేసేసి ఎప్పటికప్పుడు తీసేస్తాను. సో ఇలా క్లీనింగ్ అంతా అయిపోయాక వాటర్ ఫిల్ చేసేసాను. నాకు మార్నింగ్ అండ్ ఈవినింగ్స్ టీ అలవాటు అనమాట. ఈ మధ్య కొంచెం ఎక్కువగానే అయిపోయింది టీ అలవాటు అనేది. సో కొంచెం హాట్గా ఏదైనా తాగితే కాస్త స్ట్రెస్ రిలీఫింగ్ అనిపిస్తుంది. సో ఒక్కొక్కసారి మిల్క్ టీ బదులు ఇలా నేను ఏదైనా హెర్బల్ టీ కానీ ఫ్లవర్స్ టీ కానీ చేసుకుంటానమాట. నాకు ఎక్కువగా మొక్కల్లో శంకుపువ్వు చెట్టు అంటే చాలా ఇష్టం, ఎందుకో తెలీదు. బట్ ఐ లవ్ దిస్ ఫ్లవర్ ఎ లాట్. బ్లూ పీ ఫ్లవర్ అంటారనమాట. మేబీ నాకు ఫేవరెట్ కలర్ బ్లూ కాబట్టి అందుకే నచ్చుతుందేమో, ఐ డు నాట్ నో. నాకు ఈ కలర్ చూస్తేనే చాలు సగం స్ట్రెస్ తగ్గిపోతుంది. సో ఇలా నేను శంకు పువ్వులతోని కొంచెం హాట్ వాటర్లో ఈ పువ్వులు వేసేసుకొని ఒక 5 minutes, లెస్ దెన్ 5 minutes మరగబెడితే చాలు మంచి డికాక్షన్ లాగా వస్తుందన్నమాట. దీంట్లోకి ఒక 2-3 చుక్కలు లెమన్స్ యాడ్ చేస్తే చూడండి హౌ మ్యాజికలీ దిస్ కలర్ టర్న్డ్ ఇంటూ మంచి సూదింగ్ పర్పుల్, లావెండర్ పర్పుల్ లాగా ఉంటుందన్నమాట. పెద్దగా గొప్పగా టేస్ట్ ఏం అనిపించదు, కానీ నాకు అదొక రిలీఫ్. కలర్ కానీ ఆ హాట్ వాటర్ కానీ ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలి అనుకుంటే కాస్త పుదీనా, కొంచెం తేనె కలుపుకొని కూడా తాగొచ్చు అనమాట. నేనైతే కొంచెం తులసి ఆకులు వేసుకొని తాగాను అండ్ ఇట్ రియలీ ఎన్హాన్స్డ్ మై మూడ్. సో నా బాల్కనీలో ఎక్కువగా మొక్కలు ఉండవు, కానీ ఉన్నవన్నీ చాలా యూస్ఫుల్ మొక్కలే ఉంటాయన్నమాట. శంకుపువ్వు చెట్టు ఒకటి, తమలపాకు చెట్టు, మనీ ప్లాంట్ క్రీపర్ ఉంటుంది. ఈ ఫ్లవర్ వచ్చేసి ఆల్మండా ఫ్లవర్ అనమాట. చాలా మంచి బ్రైట్ ఎల్లో ఫ్లవర్. తర్వాత ఒక గులాబీ మొక్క, తులసి మొక్క ఆబ్వియస్లీ. తర్వాత నా దగ్గర 3-4 వరకు ఈ షూ ఫ్లవర్ మందారపు చెట్టు అనమాట. నాకు అన్ని పువ్వుల కంటే మందార పువ్వు చాలా బాగా వస్తుంది మొక్కల్లో. నాకు రెగ్యులర్గా ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక పువ్వు అయితే వస్తుందన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇంకా చిన్న ఒక ఇది స్నేక్ ప్లాంట్. ఇలా చిన్న చిన్న క్రీపర్స్తోనే నా బాల్కనీ. నాకు బాల్కనీ చాలా మినిమల్గా న్యాచురల్గా ఉండడం ఇష్టం, అందుకనే ఎక్కువగా పెట్టుకోలేదు. ఎప్పుడన్నా కావాలన్నప్పుడు ఇలా కూర్చొని టైం స్పెండ్ చేయడమే అనమాట. సో ఇదండి ఈరోజు వ్లాగ్. మరొక కొత్త ఎపిసోడ్తో ఇంకొక కొత్త వ్లాగ్తో మీ ముందుకు ఎత్తేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఆహా మహి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.